ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఫైనల్లీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. డేట్స్ అయితే వచ్చేసినాయి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి సెకండ్ ఫేజ్ పరీక్షా ఫలితాలు రావడంతో మనకి విద్యాశాఖ అధికారులు దీనిపైన దృష్టి సారించారన్నమాట. ఈ మేరకు మనకి ఎంపీసీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే బుధవారం అంటే ఈ రోజైతే రావడం జరిగింది. మనకి జూలై 20 నుంచి 29 వరకు మొత్తం 10 days డ్యూరేషన్తో ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనం ముఖ్యంగా విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ప్రాసెస్ కూడా మనకి జూలై 22 నుంచి 31 వరకు జరుగుతుందన్నమాట. మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మంత్ 20 నుంచి వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జూలై 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే అవకాశం మీద ఇచ్చారు. అంటే మనం ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం, ఎటువంటి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటున్నామో దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి కదా. అది జూలై 21 నుంచి 31 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆగస్ట్ 1న చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఆగస్ట్ 1న అయితే మార్చుకోవచ్చు అన్నమాట. అండ్ ఆగస్ట్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చి అయితే అలాట్ అయిందో క్లియర్ కట్గా ఆగస్ట్ 6వ తారీఖున మనకైతే తెలుస్తుందన్నమాట. అండ్ ఆగస్ట్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వచ్చిన కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆగస్ట్ 10వ తేదీ నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందాకైతే రావడం జరిగింది. ఫర్దర్ ఇటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి వన్స్ డేట్స్ వచ్చిన తర్వాత వెబ్సైట్ అప్డేట్ చేసి అప్పుడైతే క్యాప్ ఐడి ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్పుడైతే రావడం జరుగుతుంది. అప్పటి వరకు ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాదన్నమాట. వన్స్ మనకి వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను. మనకి జూలై 20 నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అప్పటి నుంచి మన వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ వెరిఫికేషన్ జూలై 22 నుంచి 31 వరకు అండ్ జూలై 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఆగస్ట్ 1, మనకి సీట్ అలాట్మెంట్ ఆగస్ట్ 6, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్ట్ 7 నుంచి 13 వరకు, ఆగస్ట్ 10 నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా టోటల్ షెడ్యూల్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇష్టం అంటే యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీకు వెబ్సైట్ని కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఇదైతే చూడండి. ఫర్దర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని తప్పకుండా ఫాలో అయితే అవ్వండి అందరూ కూడా.